హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరియమ్మ వ్లాగ్స్. అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే మేము రీసెంట్గా బళ్ళారికి వెళ్ళామన్నమాట. హౌస్ వార్మింగ్ ఇంకా వేరే ఫంక్షన్స్ ఉంటే అండ్ కొన్ని రిలేటివ్స్ హౌస్లో వెళ్ళినప్పుడు అయితే మాటలు మాట్లాడుకుంటూ వీడియోస్ అయితే తీయడం మర్చిపోయాను. అండ్ మిగతావన్నీ అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనమాట. కొన్ని క్లిప్స్ అయితే మేము తీయడం మర్చిపోయామన్నమాట. అండ్ ఇదైతే డే వన్ అయితే మేము హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాము. అండ్ స్టార్ట్ అయ్యి ఇంకా ఆల్మోస్ట్ మేమైతే ఒక 6కి 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. లంచ్ టైం కల్లా రీచ్ అయిపోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడైతే ఒక ప్లేస్ దగ్గర ఆగాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అండ్ మాకైతే ఇట్లా హైవేలో ఒక రెస్టారెంట్ కన్నా ఇట్లా బయట ట్రక్ మీద పెడతారు కదా ఫుడ్, అదైతే ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. సో ఇంకా మేమైతే టిఫిన్ చేసేసాము. ఇంకా విక్కీ అయితే పే చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆల్మోస్ట్ గుత్తికి రీచ్ అయిపోయాము. అండ్ పైన కోట కనిపిస్తుంది కదా, అప్పట్లో రాజులు కట్టిన కోటలు. అండ్ ఇంకా మేము కొంచెం సేపట్లో బళ్ళారి అయితే రీచ్ అయిపోయాము. అండ్ బజాజ్ ఉంది కదా, దానిపైన ఒక హౌస్ లాగా ఉంది కదా, అప్పట్లో విక్కీ వాళ్ళ మామ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అనమాట, అత్తయ్య వాళ్ళ బ్రదర్. అండ్ విక్కీ అయితే అక్కడే పుట్టాడు, అందుకే కొంచెంసేపు ఆగి అది అక్కడే పుట్టాడని చూపించి ఇంకా నెక్స్ట్ అయితే మేము మెయిన్ వచ్చింది అయితే హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి. అత్తయ్య వాళ్ళ అన్న కొడుకు అండ్ మామ వాళ్ళ అక్క కొడుకు అనమాట, 2 సైడ్స్ రిలేషనే. అండ్ ముందు రోజే డెకరేషన్ అంతా చేయించారు. అండ్ మాకైతే హౌస్ చూపిస్తున్నారు. ఇంకా హౌస్ అయితే నిజంగా చాలా బాగుంది. కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి కొంచెం అన్ని బ్రేక్ఫాస్ట్ టేబుల్ లాగా అలా పెట్టారనమాట. అండ్ ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మేము దుర్గమ్మ టెంపుల్కి వచ్చాము, బళ్ళారిలో లొకేట్ అయ్యిందనమాట. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారికి చాలా కళ్ళు ఉంటాయి. అది నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పెట్టాను. ఏంటంటే ఒకవేళ మనం ఏమైనా కోరిక కోరుకున్నప్పుడు అవి నెరవేరినప్పుడు అయితే అందరు ఇక్కడైతే అమ్మవారికి కళ్ళు అయితే చేపిస్తారు. అదే స్పెషాలిటీ ఇక్కడ టెంపుల్. చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా బాగుంది టెంపుల్. ఇంకా మేమైతే కొంతసేపు అక్కడ కూర్చున్నాము. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్లో. అండ్ జనాలు కూడా కొంచెం తక్కువనే ఉన్నారు ఈ డే మేము వెళ్ళిన రోజు అయితే. అండ్ ఇక్కడ ఒక కోనర్లా ఉంది కానీ లోపల వాటర్ అయితే అంతగా ఏం లేవన్నమాట. ఇంకా కొంతసేపు అటు ఇటు తిరిగి ఫొటోస్ దిగి తర్వాత అయితే ప్రదక్షిణాలకు వెళ్ళాము. దర్శనం అయిపోయాకైతే ఇంకా మేము బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ అత్తయ్య అయితే చిన్నప్పుడు అక్కడే పెరిగారు కదా, వాళ్ళ అన్న వాళ్ళు ఉండేవాళ్ళని చెప్పా కదా, సో అక్కడే చూపిస్తున్నారు. ఇక్కడే మేము సినిమా చూసేవాళ్ళము, ఈ సర్కిల్లోనే తిరుగుతూ ఉండేవాళ్ళం అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక థియేటర్ కనిపిస్తుంది కదా, ఇదైతే పాతకాలం థియేటర్, విజయ ఉంది కదా అది కన్నడ భాషలో ఉంది కదా, సో నాకు తెలీదు. ఈ థియేటర్లో అత్తయ్య వాళ్ళైతే మూవీ చూసేవాళ్ళంట. అండ్ నెక్స్ట్ నైట్ అయితే నేను విక్కీ బేకరీకి వచ్చాము. అండ్ బళ్ళారిలో బేకరీ చాలా ఫేమస్, ఏ బేకరీస్లో అయినా కేక్స్ చాలా బాగుంటాయి. మేమైతే స్ట్రాబెరీ కేక్ తీసుకున్నాము. స్పూన్ ఇచ్చారు కానీ దాంతో తినడానికి రావట్లేదు, సో నేనైతే ఇంకా చేతితో తిన్నాను. ఫస్ట్ అయితే నేను ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్ పెట్టాను అనమాట, బాగుందా లేదా అని. కానీ అయితే అది యాక్చువల్గా చాలా చాలా బాగుంది. ఇంక ఈవినింగ్ అయితే ఈరోజు మేము వెళ్ళింది అయితే వ్యాలంటైన్స్ డే రోజు అనమాట, February 14th. సరే అని ఇంకా విక్కీ అయితే డామినోస్ పిజ్జాకి అయితే తీసుకొచ్చాడు. ఇంకా సరే అని అత్తయ్య వాళ్ళు అయితే ఇంకేం తినలేదు, వాళ్ళు అయితే అలసిపోయారని ఇంకా రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఇంకా నేను విక్కీ అయితే వచ్చాము. నెక్స్ట్ అయితే ఇంకా పిజ్జా ఆర్డర్ ఇచ్చాము. ఇదైతే మీడియం సైజ్ పిజ్జా 2, ఇంకా పెప్సీ అండ్ గార్లిక్ బ్రెడ్ అనమాట కాంబో. ఇంకా అదైతే ఆర్డర్ ఇచ్చాము. ఒకరికి ఒకటి ఫుల్ సఫిషియంట్ ఉంటుందని. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ రష్ కూడా చాలామంది ఉన్నారనమాట, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలామంది వస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హౌస్ వార్మింగ్, ఫుల్ డెకరేషన్ అంతా చేసి పెట్టారు. అండ్ ఇదనమాట హౌస్. అండ్ ఇంకా పైకి వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ అయిపోయింది, మేము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి. అండ్ ఇంకా అత్తయ్య వాళ్ళైతే అన్నయ్య వాళ్ళకైతే బట్టలు పెడుతున్నారనమాట. ఇంకా అదే వీడియో తీస్తున్నాడు విక్కీ. ఇంకా బట్టలు పెట్టేసాకైతే మేము మొత్తం చూస్తున్నాం అనమాట. డెకరేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. ఈ డెకరేషన్ అయితే మొత్తం బనానా లీవ్స్తో చేశారు, నిజంగా చాలా బాగుంది. ఇంకా తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట అందరము. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా గ్యాప్లో అత్తయ్య వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఇంకా నేను విక్కీ అయితే బళ్ళారిలో కూడా ఒక కోట ఉందన్నమాట, రాజుల కాలంది. లోపలికి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ చాలా సన్లైట్ ఉందన్నమాట, ఫుల్ ఎండ్ ఉంది. అది అందులో 12 o'clock కదా, అందుకే దూరం నుంచే చూస్తున్నామంట. అది కోట కనిపిస్తుంది కదా, నిజంగా అట్లా చాలా ఉంది అనమాట వాల్ అదంతా కూడా. ఇంకా సరే అని కొంచెంసేపు అటు ఇటు బయట తిరిగి, ఇంకా చిన్నప్పుడు విక్కీ హాలిడేస్లో ఇక్కడికి వచ్చేవాడు కదా, సో అన్ని ప్లేసెస్ అయితే చూపిస్తున్నాను అనమాట, తిరిగిన ప్లేసెస్ అన్నీ. ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ టైంకి మేమైతే ఇంటికి వెళ్ళాము. అండ్ అప్పుడే ఇంకా లంచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ రాయలసీమలో ఫస్ట్ ఏదైనా ఈవెంట్ స్టార్ట్ అవుతే పెట్టేది భక్ష్యాలు అంటారు, కొంతమంది అయితే బొబ్బట్టు, అలా పోలేలు అని డిఫరెంట్ నేమ్తో ఉంటుంది. ఇంకా చెప్పా కదా అందరి ఇళ్ళు విజిట్ అయ్యామని. నెక్స్ట్ అయితే మేము అత్తయ్య వాళ్ళ బాబాయ్ వాళ్ళ డాటర్ ఇంటికి వచ్చాము. అండ్ ఇంకా మేము ఫస్ట్ టైం వచ్చామని నాకు విక్కీకి అయితే బట్టలు పెడుతున్నారనమాట.
అండ్ నెక్స్ట్ అయితే అత్తయ్య వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ వీడియో తీసుకోవడం మర్చిపోయాము, తర్వాత గుర్తొచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే ఇది హంపి ట్రిప్ అనమాట. ఇదైతే మేము సపరేట్ వ్లాగ్ లాగా పెడతాము, డెఫినెట్గా వాచ్ చేయండి. చాలా బాగుందన్నమాట ప్లేస్ హంపి. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము నెక్స్ట్ విలేజ్కి వెళ్తున్నాం అనమాట, కుట్టాలపల్లికి. ఇదైతే మామ వాళ్ళ నేటివ్ ప్లేస్, అక్కడే పుట్టారు మామ. అండ్ ఇంకా వెళ్ళే దారిలో అయితే మాకైతే చాలా విండ్ మిల్స్ కనిపించాయి అనమాట. ఇంకా మేమైతే వెళ్తున్నాము కొట్టాలపల్లికి. అండ్ కొట్టాలపల్లి నుంచి అనంతపూర్. అండ్ ఇంకా ఆల్మోస్ట్ విలేజ్ అయితే వచ్చేసింది అనమాట. బోట్ కనిపిస్తుంది కదా, కొట్టాలపల్లి. అండ్ ఇది మనకి బళ్ళారి నుంచి ఓన్లీ 1 hour డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ ఇంకా మేమైతే విలేజ్ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇదైతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనం బళ్ళారి నుంచి రూట్లో వస్తే. అండ్ ఇంకా మామ అయితే అన్నీ చూపిస్తున్నారనమాట. ఇదే బస్ స్టాండ్, ఇక్కడే అప్పుడు బావి ఉండేదంట, ఆ బావిలో పడ్డారంట మామ చిన్నప్పుడు, అది కూడా చూపించారనమాట. ఇదిగోండి బావి కనిపిస్తుంది అనమాట, ఇదే ఆ బావి. అండ్ ఇప్పుడైతే వాటర్ లేక మొత్తం ఎండిపోయింది. అండ్ ఈ స్కూల్ కనిపిస్తుంది కదా, ఇక్కడే మామ అయితే చిన్నప్పుడు చదువుకున్నారనమాట. అండ్ కొంచెం లోపలికి వెళ్ళిన వెంటనే విలేజ్ అయితే మొత్తం వచ్చేస్తుంది. అండ్ ఇదైతే అమ్మవారి టెంపుల్. ఇక్కడైతే అత్తే వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి బియ్యం బ్యాళ్ళు అంటారు కదా, అవి ఇచ్చి శారీ అయితే పెడతాము. అండ్ ఇంకా పూజారి లేరని మామ అయితే వెళ్ళారు పిలుచుకురావడానికి. అండ్ ఈ విలేజెస్లో అయితే ఇది ఉంది కదా రాయి, దీంతో అయితే రుబ్బుతారనమాట అన్నీ ఏవైనా కావాలంటే. అండ్ అక్కల్లో రాయలసీమలో అయితే అది బాగా యూస్ చేస్తారు ఏ విలేజ్లో అయినా. అండ్ ఇది వాటర్ ట్యాంక్ అనమాట. అండ్ అప్పట్లో అయితే గేమ్స్ ఇలా మొత్తం బండ మీదనే గీసేవాళ్ళు అనమాట. దీన్ని అయితే కట్ట అంటారు. మొత్తం చెట్టు ఉండి మొత్తం ఒక వే లాగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే పెద్దవాళ్ళందరూ వచ్చి గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అవన్నీ మేము తీసాము, చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే ఈ చెట్టు ఉంది కదా, ఇదైతే చాలా ఓల్డ్ అనమాట. అప్పటి కాలంలో చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో చెట్టు. అండ్ ఆకులైతే సమ్మర్ కదా, ఇంకా ఆకులైతే అంతగా లేవన్నమాట. అండ్ మేము అవి ఇవి చూస్తున్నాము. మామ అనే వాళ్ళు ఇక్కడ నేను కూర్చొని ఆడుకునే వాళ్ళు మా ఫ్రెండ్స్తో అని. ఇంకా అదనమాట. ఇంకా మొత్తం విలేజ్ అయితే చూస్తున్నాం అనమాట. అండ్ ఈ విలేజ్ చూస్తే నాకైతే మా నాన్నమ్మ వాళ్ళ ఊరే గుర్తొచ్చింది. హౌసెస్, ఆ రోడ్లు, ఆ చెట్లు అన్నీ సేమ్ అలానే ఉండేవి. ఇంకా తర్వాత అయితే పూజారి వచ్చారు. ఇక్కడైతే లేడీ పూజారి అనమాట. ఇంకా వారు వచ్చి ఇంకా అన్నీ మేమైతే బియ్యం బ్యాళ్ళు చీర తెచ్చామన్నాం కదా, ఇంకా పూజ చేయడానికి అయితే మేము అరేంజ్ చేసామన్నమాట. అండ్ అమ్మవారి నేమ్ వచ్చేసి చౌడేశ్వరి అమ్మవారు అనమాట. అండ్ ఇంకా మేమైతే చాలా బాగా దర్శనం చేసుకొని, ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళని కూడా కొంచెంసేపు కలిసి మాట్లాడిచ్చి వెళ్దామని ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా అమ్మవారి పూజ అయిపోయింది కదా, ఇంకా కొంచెం టెంపుల్ దగ్గర నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లోనే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది, చిన్నప్పుడు పెరిగిన ఇల్లు అనమాట. అండ్ అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, నీమ్ ట్రీ. అక్కడ ఆ ఇంట్లో అయితే మామ పుట్టి పెరిగారనమాట. అండ్ ఆ చెట్టు కూడా మా అమ్మ వాళ్ళ మమ్మీయే నాటారు. అది ఇంకా కొబ్బరి చెట్టు. ఇంకా అదైతే చాలా పెద్దగా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంట్లో వేరే వాళ్ళు ఉంటున్నారనమాట, వేరే వాళ్ళకైతే అమ్మేశారు. ఇంకా సరే అని మేమైతే అడిగేసి లోపలికి వెళ్ళాము ఎలా ఉంది అని ఇల్లు. అండ్ అప్పట్లో చాలా నీట్గా బాగుండేది. ఇప్పుడు ఎంతైనా మనం ఉన్నప్పుడు ఆ వైబే వేరు ఉంటుంది కదా. అండ్ ఇదనమాట ఇల్లు. అండ్ అప్పట్లో ఇంట్లోనే మెట్లు ఉండేవంట పైకి టెర్రస్కి, కానీ ఇప్పుడైతే అవన్నీ తీసేసి మొత్తం వీళ్ళు స్లాబ్ లాగా వేయించేసుకున్నారు. అండ్ విలేజెస్లో అయితే ఇలా ఉంటుందన్నమాట. రాయలసీమలో ఇల్లులు అయితే ఇలా ఉంటాయి అన్నీ. అండ్ కబోర్డ్స్ లాగా అయితే చిన్న షెల్ఫ్స్ లాగా ఉండి ఉంటాయి. ఇంకా విక్కీ అయితే చెప్తున్నాడు అనమాట ఇక్కడే ఆడుకునేవాడిని నేను అని. అండ్ చెట్లు చూస్తారు కదా నిజంగా ఎంత స్ట్రాంగ్గా పెరిగిందో, అది ఆల్మోస్ట్ ఒక 30 years ఉంటుందన్నమాట ఆ చెట్టుకి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ మామ అయితే బాగా ఆడుకునేవారంట అంకుల్తో. అంకుల్ అయితే ఇంక ఇల్లంతా మొత్తం చూపిస్తున్నారు. ఇంకా చాలా పెద్దగా ఉందన్నమాట ఇల్లు. నేను ఇందాక చెప్పా కదా ఇంట్లోనే స్టెప్స్ ఉంటాయని, ఇక్కడ ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా అలా స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ పిల్లర్స్ అనమాట. అండ్ ఇలా ఉంటుంది ఇల్లు రాయలసీమలో అయితే. చాలా వరకు ఇలానే బిల్డ్ చేస్తారు, లోపల మెట్లు ఉంటాయి. అండ్ ఆపోజిట్లోనే మనమైతే బర్రెలు అవన్నీ పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. ఆంటీ వాళ్ళు కూడా అప్పుల్లో బర్రెలు అవన్నీ ఉండేవి ఇంట్లోనే. అండ్ ఇప్పుడైతే మొత్తం తీపిచ్చేసి మొత్తం నీట్గా చేసేసారంట. అండ్ అప్పట్లో అయితే గోడ చూసారు కదా ఆల్మోస్ట్ 3 feet ఉంటుందంట. అండ్ డోర్స్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా అంకుల్ అయితే మమ్మల్ని లోపల గార్డెన్ చూపిస్తాను రమ్మంటే మేమైతే లోపలికి వచ్చేసాము. అండ్ ఇక్కడ తమలపాకులు అన్నీ చాలా బాగా పెట్టారు ఆంటీ వాళ్ళైతే. అండ్ ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఇంకా అంకుల్ చూపిస్తున్నారు అనమాట ఇదే నా వెహికల్ అని.
ఇంకా నెక్స్ట్ నేను అయితే పైకి వెళ్తున్నాము. లోపల నుంచి స్టెప్స్ అన్నాను కదా, అండ్ స్టెప్స్లో నుంచి ఇంకిద్దరం అయితే పైకి వెళ్ళాము. అండ్ ఈ మెట్ల మీదనే అన్ని ఆంటీ వాళ్ళు అయితే ఎండబెట్టుకున్నారనమాట. మంచిగా సన్లైట్ వస్తుంది అండ్ బయట ఉన్నట్టే దుమ్ము పడకుండా అలా కూడా ఉంటుంది. ఇంకా పైకి వచ్చి మేమైతే మొత్తం చూస్తున్నాము, విలేజ్ అంతా కనిపిస్తుంది. అండ్ ఆంటీ వాళ్ళు అయితే అన్నీ ఆరబెట్టుకున్నారు, శనగలు అవన్నీ. అండ్ అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అదే ఇల్లు అనమాట మామ వాళ్ళది. అండ్ పక్క పక్కన ఇల్లులు అన్నీ. అండ్ నెక్స్ట్ అయితే ఆంటీ వాళ్ళు ఉగ్గాని బజ్జీ చేసింది ఆంటీ. అండ్ రాయలసీమలో ఉగ్గాని బజ్జీ అంటే చాలా ఫేమస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు తినకపోతే డెఫినెట్గా ఒక్కసారైనా ట్రై చేయాలి. అండ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో అయితే పిల్లులు కూడా చాలా ఉన్నాయి అండ్ చాలా చాలా క్యూట్ అనిపించాయి. ఇంకా తర్వాత మేము ఫొటోస్ అయితే దిగాము ఆంటీ వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ అయితే ఉరవకొండకు వచ్చానమాట. అండ్ ఇదైతే యాక్చువల్గా మేము బిఫోర్ డే రావాలి, మేము వేరే ఫంక్షన్కి వెళ్ళడం వల్ల నెక్స్ట్ డే విజిట్ అయ్యామన్నమాట హౌస్ వార్మింగ్కి. అండ్ అంకుల్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు. అండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా వాళ్ళ ఇంట్లో లంచ్ అయితే చేసేసి బట్టలు పెట్టేసి ఫొటోస్ కొన్ని అయితే దిగి ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంటి దేవుడు పెన్నా హోబిలంకి అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ మనకి నరసింహస్వామి కొలువై ఉంటారు. అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి కుడి పాదం ఇక్కడ ఉంటుందంట అండ్ ఎడమ పాదం అయితే అహోబిలంలో ఉంటుంది. అండ్ అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. 4 గోపురాలు అయితే ఉంటాయి. చాలా బాగుంది టెంపుల్. ఇంకా మొత్తం చూపిస్తున్నారనమాట. నేనైతే ఫస్ట్ టైం కదా వెళ్ళడము బళ్ళారికి. ఇంకా అక్కడంతా చూసేసి నరసింహస్వామి అయితే ఇలా ఉంటారు. కింద కొంచెం స్పేస్ కనిపిస్తుంది కదా, అదే పాదం అనమాట. అండ్ ఇంకా మేము బయటకు వచ్చి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. అండ్ ఇక్కడ పిల్లర్ మీద షేప్స్ ఉన్నాయి కదా, అండ్ ఇవే స్కల్ప్చర్ అయితే మనకి హంపీలో కనుక అనిపిస్తుంది. అండ్ ఈ స్కల్ప్చర్లో ఏంటి ఫేమస్ అంటే మనకి ఒకటే ఏమంటారు శిల్పంలో వరాహ, ఇంకా పికాక్, ఇంకా నరసింహస్వామి ఉంటారనమాట. అండ్ ఈ నది డీటెయిల్గా అయితే హంపి వ్లాగ్లో పెడతాను చూడండి. అండ్ నిజంగా చెక్కడం ఇదంతా కూడా చాలా చాలా బాగుంది. ఇంకా చాలా కోతులు ఉన్నాయని బ్యాగ్ అయితే కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. నిజంగా కోతులు ఏమన్నా చూస్తే వెంటనే లాగేసుకుంటాయి. అండ్ ఇది అనమాట నరసింహస్వామి దేవుడు. అండ్ ఇంకా మేము నెక్స్ట్ అయితే ఇంకా అనంతపూర్ వెళ్తున్నాము. ఇది మొత్తం వే అయితే ఇలా ఉంది. మొత్తం కొంచెం దగ్గర అయితే మొత్తం ఎండిపోయింది, కానీ ఇక్కడ గ్రీనరీ ఫుల్ ఉందన్నమాట. ఇవన్నీ పల్లి చెట్లు అనమాట, చిన్న చిన్నగా ఉంటాయి పల్లి చెట్లు అవన్నీ. మేము అనంతపూర్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ బయట ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది మంచిగా. అండ్ ఇక్కడైతే చెట్లు చాలా బాగా పెట్టారనమాట అత్త వాళ్ళు. అండ్ మేమైతే ఇక్కడ మాకు ఒకటి కనిపించింది అనమాట. అప్పుడు గాంధీ తాత ఇట్లా క్లాత్ చేసేవారు కదా, ఆ మిషన్ అయితే ఉందన్నమాట. నేను ఊరికే తిప్పుతున్నాను. దానికి ఒకవేళ చైన్ ఉంటే వర్క్ అవుతుందంట. అండ్ ఇది పక్కన ఇల్లు ఉంటుంది కదా, వాళ్ళది మిషన్. ఇంకా మేమైతే ఇక్కడ ఫోటో దిగడం మర్చిపోయాము. అండ్ ముందు ఫంక్షన్లో దిగిన ఫోటో అయితే యాడ్ చేశాను, అత్త మామ ఉన్నవాది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అనంతపూర్ సెంటర్కి వచ్చామన్నమాట. మనకి క్లాక్ టవర్ కనిపిస్తే మనమైతే ఇంకా అనంతపూర్కి వచ్చేసినట్టే. ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది మేము. ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ వాళ్ళ మేనత్త కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ వెనకాల అయితే ట్యూషన్ జరుగుతుందన్నమాట. పిల్లలు చాలామంది ఉన్నారు. ఇంకా మేమైతే ఫొటోస్ దిగేసి ఇంకా కొంచెం వాళ్ళైతే బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు అనమాట అత్తయ్య దగ్గర, ఇంకా మామ దగ్గర. ఇంకా చూపిస్తున్నాడు. తనైతే క్లాసికల్ డాన్సరే లాలిత్య. అండ్ ఫుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట, మొత్తం నిండిపోయాయి ఇల్లు మొత్తము. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగి నెక్స్ట్ అయితే అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ బేబీ అయితే ఎంత క్యూట్ ఉందో. మేమైతే వెళ్ళినంతసేపు నేను విక్కి అత్తయ్య వాళ్ళు అయితే ఆడుకుంటానే ఉన్నాం అంట బేబీతో. అండ్ అత్తయ్య వాళ్ళు అయితే ఆంటీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, మేము మాత్రం ఆడుకుంటానే ఉన్నాం అటు ఇటు తిప్పుకుంటూ. అండ్ పాపం కొంతసేపు ఉంటుంది, కొంతసేపు అయితే ఏడుస్తుంది, మమ్మల్ని కొత్త కదా చూడడము. ఇంకా తర్వాత అత్తయ్య వాళ్ళు అయితే ఫొటోస్ దిగేశారు. అండ్ పాపతోనే దిగామన్నమాట మేము కూడా, అంత క్యూట్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము రూమ్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే వేరే ఫంక్షన్ ఉందన్నమాట, రిటైర్మెంట్ ఫంక్షన్ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ది. ఇంకా నైట్ అయితే పక్కనే మనకైతే ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఉంది. సరే అని మామూలుగా అత్తే ఏమైనా వెరైటీస్ ఉంటాయని చూస్తున్నారు. ఇంకేవో కొన్ని అయితే కొన్నారనమాట. నెక్స్ట్ అయితే మేము పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంకా ఫస్ట్ మెనూలో ఉన్నవన్నీ ఐటమ్స్ చూసి తర్వాత అయితే ఇంకా ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఒక వెజ్ బర్గర్, ఇంకొకటి అయితే చికెన్ బర్గర్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్. ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చేసారు. ఇంకా అత్తయ్యకి అయితే తింటున్నారు. ఇంకా అత్తయ్య అయితే బర్గర్ అయితే వచ్చిందనమాట. ఇంకా అత్తయ్య అయితే టేస్ట్ చేస్తున్నారు. తర్వాత అయితే మేము చికెన్ ఆర్డర్ ఇచ్చాము. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట అన్ని ఐటమ్స్. ఇంకా లాస్ట్కి అయితే ఒక డెజర్ట్ ఆర్డర్ ఇచ్చాము, కేక్. ఇదైతే చాక్లెట్ కేక్ అనమాట. టేస్ట్ ఇది కూడా చాలా బాగుంది.
అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. చెప్పాం కదా ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ అని. అండ్ ఇంకా మార్నింగే మేమైతే బ్రేక్ఫాస్ట్ బయటే చేసాము. అండ్ ఫంక్షన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. సో నేనైతే రవ్వ దోశ ఆర్డర్ ఇచ్చుకున్న, విక్కీ మసాలా దోశ, అత్త ఇడ్లీ, మామ అయితే పూరి. ఎవరు ఆర్డర్ వాళ్ళు ఇచ్చుకున్నారు. అండ్ టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మాకు ఇంకా చాలా టైం ఉంది వెళ్ళడానికి ఫంక్షన్ అని. పక్కనే ఒక ఇస్కాన్ టెంపుల్ ఉందన్నమాట. అండ్ దానికి వెళ్ళాము. నిజంగా చాలా పెద్దగా బిల్డ్ చేశారు. అండ్ ఇది ఒక షేప్లో బిల్డ్ చేశారు అనమాట, రథం టైప్లో. అండ్ బ్యాక్గ్రౌండ్లో రథం ఉంటుంది, ఫ్రంట్ అయితే హార్సెస్ ఉంటాయి. అండ్ నిజంగా చాలా బాగుంది మొత్తం కలర్ అదంతా. ఇంకా లోపలైతే రాధాకృష్ణ ఉంటారనమాట. అండ్ నిజంగా చాలా బాగుంది టెంపుల్. అండ్ ఇందాక మీకు చెప్పా కదా ఇది ఒక రథం షేప్లో ఉందని. ఇగోండి చూడండి, సేమ్ రథం లాగే వీల్స్ చాలా పెద్దగా పెట్టారు, ఫ్రంట్ బ్యాక్. అండ్ ముందైతే ఒక హార్సెస్ లాగా. అండ్ ఆ టైంలోనే చాలా పిల్లలు కూడా వచ్చారు విజిట్ చేయడానికి. అండ్ ఈ పిల్లలందరూ కేశవ్ రెడ్డి అంట, సేమ్ మా స్కూలే అన్నట్టు. ఇంకా నేనైతే ఊరికే వీడియో అలా తీసాను అనమాట. ఇంకా టెంపుల్ నుంచి అయితే ఇంకా మేము ఫంక్షన్కి వెళ్తున్నాము. ఇందాక చెప్పా కదా ఇది సెంటర్ అని, అనంతపూర్ సెంటర్. అక్కడలో దగ్గరలో ఉందన్నమాట ఇది ఫంక్షన్ హాల్. ఇంకా అంకుల్ అనమాట రిటైర్మెంట్ ఫంక్షన్. అండ్ ఇంక మేము వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ చాలామంది అయితే వచ్చేసారు, రిలేటివ్స్ అందరూ. అండ్ చాలా పెద్దగా చేస్తున్నారు అనమాట ఫంక్షన్, రిటైర్మెంట్ ఫంక్షన్. ఇంకా అంకుల్ని అయితే కూర్చోబెడుతున్నారు అనమాట. అరేంజ్మెంట్స్ కూడా అన్నీ బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే మామని పిలిచారు స్పీచ్ ఇవ్వడానికి. మామ స్పీచెస్ అయితే చాలా చాలా బాగా ఇస్తారనమాట. స్టేజ్ ఫియర్ ఏముండదు, తెలుగులో చాలా బాగా మాట్లాడతారు. ఇంకా నెక్స్ట్ అయితే మేమందరం కూడా పైకి వెళ్ళి సన్మానం అయితే చేసాం అంకుల్కి. ఇంకా అదైతే వీడియో క్లిప్ ఏం తీయలేదు. ఇంకా నెక్స్ట్ అయితే మేము తాడిపత్రికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ వాళ్ళ మేనమామ కూతురి ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వాళ్ళు కూడా బట్టలు పెడితే ఫొటోస్ దిగేసి ఇంకా అక్కడే ఒక టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. ఇది కూడా చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడైతే సుంకులమ్మ దేవత అయితే ఉంటారనమాట. ఇంకా మేమైతే బియ్యం బ్యాలు కూడా అవన్నీ తీసుకెళ్ళామన్నమాట, ఇంటి దగ్గర నుంచే తెచ్చాము. అండ్ ఇలా ఉంటారనమాట అమ్మవారు. ఇంకా అప్పటికి పూజారి లేరనమాట. సో మేము బయటకు వచ్చినప్పుడు పువ్వులు అవన్నీ కనిపించాయి చాలా ఫ్రెష్గా. సరైన అమ్మవారికి తీసుకొని ఇంకా పంతులు వచ్చినప్పుడు పూజ అయితే చేపించాము, చీర అవన్నీ ఇచ్చి. అండ్ అప్పుడే మామ వాళ్ళ మేనమామ కూతురు అయితే తను ఇక్కడికి వచ్చింది, స్కూల్కి వెళ్ళింది. అండ్ అక్కడ జాబ్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చింది మమ్మల్ని అయితే కలవడానికి. ఇంకా ఫొటోస్ అవన్నీ తిరిగి ఇంకా అక్కడైతే స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాము తాడిపత్రిలో అని ఊరికి అవి అయితే టేస్ట్ చేస్తున్నాం అనమాట. ఎగ్ది ఏదో వెరైటీ ఉంటే. ఇంకా అది అయిపోయాక నెక్స్ట్ డే అయితే డోన్కి వచ్చాము. నేను ఇంట్లో వీడియో తీయడం మర్చిపోయాను, బయటకు వచ్చాక గుర్తొచ్చి ఫోటో తీసాను అనమాట. ఇంకా అత్త వాళ్ళు చీర పెడితే ఇంకా తర్వాత అయితే పెద్దత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ అక్కడ కూడా మళ్ళీ అందరితో కొంతసేపు మాట్లాడి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా అది నా ఫోటో అనమాట, నా ఫంక్షన్ ఫోటో. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే అత్తయ్యకి మామయ్యకి బట్టలు పెట్టారు. ఇంకా నెక్స్ట్ నాకు అత్తయ్యకి పెట్టారనమాట. ఇంకా తర్వాత అందరం ఫొటోస్ అయితే దిగాము. అండ్ తర్వాత బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా ఆల్బమ్ చూస్తున్నాము, బాబాయ్ వాళ్ళ పెళ్ళి ఫొటోస్ అవన్నీ. అండ్ అప్పట్లో ఆల్బమ్ చాలా బాగుండేది, ఎవరికి నచ్చిన ఫొటోస్ వాళ్ళైతే తీసేసుకునేసరికి ఆల్బంలో ఏం ఫొటోస్ లేవు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మా బాబాయ్ అప్పుడే బయట నుంచి వచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా పిన్ని తాంబూలం ఇస్తుంది అత్తయ్యకి నాకు. ఇంకా తర్వాత అందరం అయితే ఫొటోస్ దిగామన్నమాట. అండ్ ఇక్కడైతే మా నాన్నమ్మ. అండ్ తర్వాత ఇంకా అందరం ఫొటోస్ అయితే దిగి ఇంకా నెక్స్ట్ అయితే మేము కర్నూలుకి వెళ్తున్నాము. కర్నూలుకి వెళ్ళే రూట్లో మా చెల్లి వాళ్ళ కాలేజ్ ఉంటుందన్నమాట. ఇంకా మేమైతే అంత దూరం వెళ్ళాం కదా, విజిట్ చేయాలి, తన హాస్టల్లో ఉంటుంది. ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ వస్తుంది కదా పింక్ కలర్ డ్రెస్, తనే మా చెల్లి. అంటే మా బాబాయ్ వాళ్ళ ఫస్ట్ డాటర్ అనమాట. ఇంకా కొంతసేపు వాళ్ళ కాలేజ్ అంతా చూపిస్తుంది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట, వాళ్ళ గ్యాంగ్ అందరినీ. ఇంకా కాలేజ్ అయితే నిజంగా చాలా బాగుంది. మొత్తం అందులో 40 years సెలబ్రేషన్స్ చేస్తున్నారంట, సైన్స్ ఫేర్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా మా చెల్లి అయితే లోపల వాళ్ళ హాస్టల్ అవన్నీ చూపిస్తుంది. ఇంకా మేమైతే అందరం ఐస్ క్రీమ్ కొని తింటున్నాం అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ అత్తే మామ అందరూ. ఇంకా కొంతసేపు మాట్లాడేసి మా చెల్లితో ఇంకా మేమైతే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చుంటుంది కదా ఈ వ్లాగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.